అందరికీ వందనములు. ఈ పవిత్ర మాసంలో ఈ పవిత్ర జనుల మధ్య ఈ పవిత్ర దేవుని యొక్క సందేశం వినడానికి నాకు అవకాశం కలిగించినటువంటి సంఘ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను దేవునికి భయపడి బతుకుతాను. నేను భగవద్గీత చదివినాను, ఖురాన్లో కొన్ని అధ్యాయాలు చదివినాను, బైబిల్ కూడా చదవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి నన్ను అదృష్టవంతుని చేసినాడు. బైబిల్లో నేను మిగతా గ్రంథాల గురించి ఇక్కడ చెప్పకూడదు. ఇక్కడ పవిత్ర జనులు ఉన్నారు, వాళ్ళకు తగినటువంటి సందర్భం కాబట్టి వాళ్ళ మాటల్లోనే 2 మాటలు చెప్తా. గ్రంథాలలో బైబిల్లో ఉన్నటువంటి గ్రంథంలో మనను జీవితంలో మార్చేటువంటి కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తా. సామెతల గ్రంథం ఒకసారి చదివితే పూర్తిగా మన జీవితాన్నే అది మార్చేస్తుందని నేను చెప్తున్నా. సామెతల గ్రంథంలో 11 అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చూడండి. అహంకారం వెంబడి అవమానం వచ్చుననింది. మనం అహంకారంతో ఉంటే మనం నాయకులమనో లేకుంటే మనం గొప్పవారమనో మనం అహంకారంగా జీవిస్తే మన వెంట అవమానం వస్తుందని పవిత్ర గ్రంథంలో ఉందని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అట్లనే సామెతలు 10:24లో ఉంది, నీతిమంతులు ఆశించున్నది వాళ్ళకు దొరుకుతుంది. మనం నీతిగా జీవిస్తే ఈ లోకంలో మనం ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడని నాకు నమ్మకం. అదేవిధంగా సామెతల గ్రంథంలో 3:27లో నీవు చేయుట మేలు చేయుట నీకు చేతనైతే ఎవరైతే దానిని పొందాలనుకుంటున్నారో దానికి ఎవరైతే అర్హులో వాళ్ళకు నువ్వు వెన్ను తిరగకుండా చేసేయమని చెప్పి పవిత్ర గ్రంథం చెప్పింది సామెతలలో. నేను ఇవి చదివిన తర్వాత నేను కూడా ఈ లోకంలో ఉన్నట్లే నేను జీవించేటప్పుడు ఇట్లాంటి గ్రంథాలు, పవిత్ర గ్రంథాలు మహనీయులు రాసినటువంటి చదివిన తర్వాత నాకు ఎస్వి రెడ్డి సార్ గారు ఒక కారు ఇచ్చిండ. ఆ కారును ఎవరైనా ఎమర్జెన్సీగా అవసరం వస్తే నాకు ఫోన్ చేస్తే నా కారు ఫ్రీ అని నేను చెప్పినాను. ఆ కారులో ఈ కులం, ఆ మతం, ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడాలు లేకుండా దాదాపుగా సంఖ్య అనేది నాకు గుర్తులేదు కానీ 200-250 మంది గర్భిణీ స్త్రీలను అర్ధరాత్రిలో పూట 1 గంటకు 2, 3, 4 గంటలకు ఎప్పుడు ఫోన్ చేసినా నేనే డ్రైవర్గా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్ కానీ చేర్చడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చినట్టు. మనము మేలు చేయాలనుకుంటే చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా పేదలకు చేయాలి అనేది దేవుడు ఇచ్చినటువంటిది. మనం ఇవన్నీ చేయడం వల్ల సామెతలు 9:11లో నువ్వు జీవించు సంవత్సరంలో అధికం అవును అన్నాడు. మనం అధికంగా జీవించాలన్నా ఏమైనా చేయాలన్నా మంచి పనులు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే తగ్గించబడతామో అప్పుడు హెచ్చించబడతామని ఒకసారి హెచ్చరిస్తున్నా. మనం నాయకులు ఉంటాం. నాయకులు అనేవాళ్ళు నేను చూసినాను. నేను ఎందుకు నిజాయితీగా ఉండాలనుకున్నానంటే పల్లెటూళ్ళలో నేను చూసింటా నాయకులుగా ఉండే వాళ్ళకు ఒకటే చెప్తాను. నేను భర్తలు చనిపోయి పెన్షన్ కోసం ఒక నాయకుని దగ్గరకు పోతే వాళ్ళను చెడ్డ ఆలోచనలతో చూసి వాళ్ళను పొందాలనుకున్నటువంటి నాయకులను నేను చూసి నా మనసు చెలించింది. అది కాదు నాయకత్వం అంటే. నాయకుడు అనేవాడు సేవకులుగా ఉండాలి. బిల్డింగులు కావాలని నాయకుల దగ్గరికి పోతే 10,000 లంచం తీసుకున్నటువంటి నాయకులను నేను చూసినాను. పేదవాళ్ళు వాళ్ళకు ఇండ్లు లేకుండా మా ఊర్లో మేదరికాలంలో నా మనసును
కలిసినటువంటి విషయం ఏదంటే నా మనసుకు బాధ పెట్టేది. మేదర్ కాలనీలో ఒక స్త్రీ అనారోగ్య కారణం వల్ల మంచం పైన ఉంటే వాళ్ళందరూ డాక్టర్కు చూపించిన తర్వాత అందరు పనులకు పోయింటే ఇంటికి వచ్చే తొలకరికల్లా గండు సీమలు కలిసి చనిపోయింది ఒక ఆమె. అంటే ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనేది నేను చూసినాను. కాబట్టి మన దగ్గరికి ఎవరైనా అవసరానికి వచ్చే ఖచ్చితంగా వాళ్ళని తీర్స్తే మన అవసరాలను కూడా దేవుడు తీర్చాడని నేను ఈరోజు చెప్తున్నా. పెన్షన్ కోసం పోతే మొదటి పెన్షన్ కూడా నాయకులు తీసుకున్నటువంటి నాయకులు కూడా గ్రామాలలో ఉన్నారు. అటువంటి తప్పు చేస్తే మనకు దేవుడు ఏమి ఇయ్యడు. అందుకే నీతిగా ఉంటే మనం అనుకునే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు ఈ పవిత్ర మాసంలో ముందుగానే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మళ్ళీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళా మాట చెప్పినది కూడా ఎవరు తెలుస్తున్నా వాకింగ్ చేసుకోలే రోజు నడిచేతోళ్ళే మళ్ళీ చెప్పేది అందుకని ఒకసారి చూసి వద్దాం. ఏడుండే ప్లాట్లు ఉంటాయి ఏడుండే ఎవరిలా అదే కదా ఉన్నింటే అడగనని అడిగింది. ఏడనైనా ఫ్లాట్లు వ్యాన్లు పెట్టుకొని మైకులు పెట్టుకొని తెగ మాట్లాడతారు అందరూ. ఏడుండే ఫ్లాట్లు చెవులో పువ్వు పెట్టారు. మూడు నుంచి 5:30 వరకు 5:30 జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. డిసెంబర్ 14వ తారీఖు ఆదివారం రోజు పెద్ద స్కూల్ ప్రాంగణంలో 3 గంటలకు హిందూ ధర్మ సమ్మేళనం నిర్వహిస్తున్నాము. హిందువులంతా బంధువులమని అందరు కలిసి ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేయడానికి ఇంటింటికి గడప గడపకు కరపత్రాలు అలాగే మహిళలను బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈనాటి మన బేదంచెర్ల పట్టణంలో డిసెంబర్ 14 అనగా వచ్చే ఆదివారం నాడు హైందవ శంకారావం విజయవాడలో జరిగినటువంటి విధంగా మన బేదంచెర్ల పట్టణంలో హిందూ ధర్మ సమ్మేళనం అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రచారక గారు భరత్జీ గారు మన బేదంచెర్ల పట్టణానికి వస్తున్నారు. వారు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలకు ప్రచారక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అలాంటి పెద్దలు మన ఊరికి వస్తున్న సందర్భంగా మన ఊర్లో వచ్చే ఆదివారం నాడు ఈ హిందూ ధర్మ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి హిందూ బంధువు అందరూ ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయ్యి ఈ సభను విజయవంతం చేయాలి. అలాగే ఇంటి లోపల కులము, ఇంటి బయట హిందూ బంధువులు అనే నినాదంతో బేదంచెర్ల పట్టణము పరిసర గ్రామాలన్నిటినీ ప్రతి ఇంటి గడపకి వెళ్ళి మేము కరపత్రాలు అందిస్తున్నాము. కాబట్టి హిందూ బంధువులందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అక్కడ తర్వాత ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ నెల 14వ తేదీ వచ్చే ఆదివారం హిందూ సమ్మేళన కార్యక్రమం ఉంటుంది. ప్రతి హిందువులు
ఆదివారం రోజు వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ శ్రీనగర్ కాలనీలో మేమంతా కలిసి ప్రతి ఇంటికి కరపత్రాలని జారీ చేసి ప్రతి మహిళకు కుంకుమతో ఆహ్వానం పలుకుతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి హిందువులు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్థలం శేషారెడ్డి హై స్కూల్ నందు మధ్యాహ్నం 3 గంటలకు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బేతంచెర్ల మండల ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈనాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సంఘటన, హిందూ జాగరణ ఏదైతే ఉందో అందులో భాగంగా బేతంచెర్ల మండలం బేతంచెర్ల శేషారెడ్డి హై స్కూల్లో 14వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దానికి మన దక్షిణ క్షేత్ర ప్రచారక్ శ్రీ భరత్జీ గారు మనకు ప్రధాన వక్తగా వస్తున్నారు. అట్లాగే చాకలమరి నుండి స్వామీజీ వారు మనకు వస్తున్నారు. కాబట్టి యావత్ హిందూ బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈనాడు దేశంలో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, మన దేవీ దేవతలను అవమానిస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, మన దేవాలయాలను అవమానిస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం యావత్ హిందూ బంధువుల మీద ఉంది. ప్రపంచంలో హిందూకు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. ఈ భూభాగం తప్ప ప్రపంచంలో హిందూకి ఇంకొక వేరే దేశం, వేరే సూది మనం మోపేంత స్థలం కూడా లేదు. కాబట్టి హిందువులంతా కూడా ఈ దేశాన్ని జాతీయ భావంతో అందరూ కూడా ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, మనమంతా భారతీయులం, మనమంతా అన్నదమ్ములం, అక్క చెల్లెలు అనేటువంటి భావనతో ఈ కార్యక్రమాన్ని మనమంతా విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా రాబోయే మన సనాతన సంస్కృతి, మన ధర్మం ఏదైతే ఉందో వాటిని పరిరక్షించుకుంటూ అలాగే రాబోయేటువంటి తరానికి ఒక మంచి బాట వేయవలసినటువంటి అవసరము ఈనాటి తరానికి ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఆత్మీయ హిందూ బంధువులారా అందరూ కూడా ఇది మన ఇంటి కార్యం, సమాజ కార్యం, సంఘ కార్యం, భగవంతుని కార్యం కంటే ఎక్కువ. కాబట్టి ఈ కార్యంలో మనం అందరము కుటుంబ సమేతంగా పాల్గొని తప్పకుండా రావాలి. ఇంకొక ముఖ్య గమనిక, ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా నేను ఇచ్చేది ఏంటంటే, ఇందాక నేను దారిలో వచ్చేటప్పుడు కూడా గమనించాను, కరెక్ట్గా ఈ సమయం ఏదైతే ఉందో 3 నుంచి 5 వరకు మన సభా కార్యక్రమం ఉన్న సమయం అంతా కూడా మహిళలందరూ కూడా సంచులు పట్టుకొని కూరగాయల మార్కెట్ కంటే మన సంత ఏదైతే ఉందో ఆదివారము ఈ సంతకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రచారంలో కూడా మేము గమనించాము. కాబట్టి ఆ రోజు మన హిందుత్వ కార్యక్రమానికి ఏదైతే ఉందో సమస్య, ఈ సంత మార్కెట్ అంతా కూడా ఉదయము 12-1 గంటల లోపలనే పూర్తి చేసుకొని మిగతా సమయంలో ఈ 3 గంటలకు మనం అందరం కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా అన్ని బస్తీల నుంచి అన్ని కుటుంబాలు కూడా శేషారెడ్డి హై స్కూల్ వెళ్ళి అక్కడ కార్యక్రమంలో పాల్గొని మరి అక్కడ చెప్పేటువంటి అనేక విషయాలన్నింటినీ తెలుసుకొని మనం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా భాగస్వాములు కావాలని చెప్పేసి యావత్ హిందూ బంధువులందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. హిందుత్వం, హిందుత్వం, హిందూ ధర్మం, హిందూ ఐక్యత, హిందూ ఐక్యత, హిందూ ధర్మం. జై శ్రీరామ్. స్వామీజీలు వస్తారు, తప్పకుండా ఫ్యామిలీ అందరు రావాలట. హిందువులలో కలిసాలి, ఖచ్చితంగా రండి. ఇంట్లో పెద్దలు, పిల్లలు అందరు రండి అమ్మా. ఆదివారం రోజు హై స్కూల్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రోగ్రామ్ ఉంటుంది. అయిపోయినాక టిఫిన్లు ఉంటాయి. ఖచ్చితంగా రండి అమ్మా. సొంత ఉంటే ఏదైనా మధ్యాహ్నం పొద్దున్నే చూసుకొచ్చుకోండి. రెండాక మధ్యాహ్నం ఇదిగమ్మా. ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు హిందువుల ప్రోగ్రాం ఉంటది. ఖచ్చితంగా మీరు అక్కడ పాల్గొని మధ్యాహ్నం 3 తర్వాత అక్కడనే టిఫిన్ కార్యక్రమం ఉంటది. తినేసి రండమ్మా. ఖచ్చితంగా మీరు సంత ఏదన్నా ఉంటే పొద్దున్నే చూసుకోరి. మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా మీటింగ్ కు రండమ్మా.
ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు హై స్కూల్లో హిందూ ప్రోగ్రామ్ ఉంటుంది, ఖచ్చితంగా పాల్గొనండి. 3 గంటల తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత టిఫిన్స్ అక్కడనే ఉంటాయి. సంత కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఉదయమే చూసుకొచ్చుకోండి, మళ్ళీ మధ్యాహ్నం సంతకు పోయినామని చెప్పకుండా. 3 గంటలకు ప్రోగ్రామ్ ఉంటుంది, రండమ్మా ఖచ్చితంగా. ఇచ్చినారమ్మా. 3 గంటలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరు రండి అమ్మా. ఈ పొద్దు తినమ్మా. మన హిందువులలో కలసాలని ఆదివారం రోజు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు, చాలా మంది, లక్షల మంది వస్తారు, రావాలా మనం కానీ. జై జై హనుమాన్. రేపు ఆదివారం నాడు హై స్కూల్లో ప్రోగ్రామ్ ఉంటుంది, హిందూ సమ్మేళనం కార్యక్రమం. 3 గంటలకి నాన్న. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరు రండి. 3 గంటలకే. మన హిందువులలో కలసాలమ్మా, ఆదివారం రోజు రావాలా ఖచ్చితంగా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. అమ్మా రండి అమ్మా, బయటికి రండి అమ్మా, బయటికి రండి. ఉన్నాయి చూడమ్మా, 1 2 3 ఉన్నారా, లాస్ట్ లో ఉన్నారు. ఇదిగమ్మా ఆదివారం నాడు హై స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది, అందరు రండి. మధ్యాహ్నం 3 గంటలకు రండి అమ్మా అందరూ. నా మాటలు ఇండమొద్దు.
నమస్తే. సక్షం అనేది అఖిల భారత వ్యాప్తంగా దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సంస్థ. అంటే ఎన్నో రకాల సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఆ సంస్థలన్నిటినీ కలుపుకొని దివ్యాంగుల కోసం పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది నాగపూర్లో. దీనివల్ల ఏమైందంటే వివిధ రకాల దివ్యాంగులని వివిధ గ్రూపులుగా చేసుకొని వేగవంతంగా విజయవంతంగా వారికి మనం సేవలు అందించగలుగుతూ ఉన్నాము. సమాజం నుంచి దీనికి ఎంతో సహకారం ఉంది. ప్రతి సంవత్సరం మనం దివ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము. దాన్ని పురస్కరించుకొని ఈరోజు నంద్యాలలో జరుపుకుంటూ ఉన్నాము. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 సందర్భంగా ఈరోజు డిసెంబర్ 7 పురస్కరించుకొని సక్షం తోటి దివ్యాంగులతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి మనం ఇంకొక కొత్త నూతన వరవడి ఆలోచనలతో దివ్యాంగులకి గ్రామంలో మారుమూలన ఉన్న దివ్యాంగుడికి కూడా సహాయం అందాలని సక్షం వేడుకుంటుంది. కార్యక్రమాలను మనం ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. సో వారికి మనం ఈ కార్యక్రమంలో మనకు సపరేట్ గా ప్రశ్నలు కూడా మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. మనము ముందుగా మన ప్రాథమిక విద్యపై తమ ప్రగతి నివేదిక గురించి మాట్లాడవలసిందిగా మన ఎంఈఓ గారిని వేదికపై సమస్యను సరైన సమయంలో పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని రికార్డ్స్ అందుబాటులో ఉండకపోవడం వల్ల కొంత సమయం కూడా మనం కేటాయించాల్సింది, అది రైతులు గ్రహించాలి. తర్వాత సివిల్ సప్లైస్ విషయంలో వచ్చేటప్పటికి మనకు 39 చౌకదారుల దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా సరుకులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. ఈ మధ్యనే మనకు స్మార్ట్ రైస్ కార్డు వచ్చాయి. మాదిరిగా ఉన్నాయి కార్డులు. అవి మొత్తం 15,269 కార్డులు వచ్చాయి. వాటిల్లో 11,176 పంపిణీ చేయడం జరిగింది. 1091 మాత్రం మిగిలి ఉన్నాయి. వివిధ కారణాల వల్ల వారు ఊరు వదిలి వేరే లేకపోవడం ఇటువంటి కారణాలతో కంపెనీ మిగిలిపోయింది. ఆయా పాఠశాలలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మన మండలం నందు 270 శాంక్షన్ పోస్టులు ఉండగా ప్రస్తుతం 235 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. జూదాయి ఇతర మెటీరియల్ 67 రకాల ఆట వస్తువులను మండలంలోని 22 ప్రాథమిక పాఠశాలకు సరఫరా చేయడం. ఈ జూదాయి ఇతర అంటే 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల పిల్లలకు ఆట వస్తువుల ద్వారా లెక్సీల ద్వారా విద్య బోధించి, అందుకే పాడి పంట అనేది పొలాల్లో మనం చూస్తున్నాం. చివరకు కోసే వరకు కూడా, అంటే ఇంకొక 2-3 వారాల్లో కోస్తాడు అనగా కూడా మనకైతే ఏ టెక్నాలజీ తెలియదు. మేడం అయితే వివరిస్తున్నారు. అప్పుడు దాకా ఫర్టిలైజర్స్ వాడుతూనే ఉన్నారు. కెమికల్ ఫర్టిలైజర్స్ స్ప్రేలు కానీ అవి కానీ వాటిని ఏమాత్రం తడి ఆడకుండా మళ్ళీ ఏమన్నారు గడ్డి వాము వేస్తున్నాం. ఆ కొత్త గడ్డి వేయడం వల్ల అందులో ఉన్నటువంటి పాయసం ఇంకా ఎక్కడికి పోదు. బహుశా 1 నెల
ఆరబెడితే కానీ దాంట్లో ఉన్నటువంటి కెమికల్ పాయిజన్ పోదని నా నమ్మకం. అటువంటి పరిస్థితుల్లో అదే వీడు పశువులకు వేసేస్తే జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులతో పాటు రక్తం వేసిన గమనిస్తూ ఉన్నాం. చూసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాల్లో చాలా ఎక్కువగా వర్షాలు పడ్డాయి. గతంలో చూసుకుంటేనే తుఫాన్ ఎక్కువగా ఆ తుఫాన్లో రైతులందరూ కూడా నష్టపోవడం కూడా జరిగింది. దానికి తుఫాన్ నష్టపరిహారానికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా పంపించాము. అది త్వరలోనే రిలీజ్ అవుతాయి గవర్నమెంట్ నుంచి. అది వస్తే కనుక రైతులందరికీ దాదాపు 2000 మందికి దాకా మనం మెయిన్స్ అంటే ఎవరైతే ముఖ్యంగా నష్టపోయినారో వాళ్ళకు కొంచెం వరి అంటే